అతను కొత్త యాంగిల్స్ ఏమీ కనిపించట్లేదు స్వామి. చాలా బోర్ కొట్టేసింది. ఎలాగైనా సంబంధం ఓకే చేయించు స్వామి. నీకు ఉండ్రాలతో అభిషేకం చేయిస్తాను ప్లీజ్ స్వామి. జీవితంలో మొదటిసారి పెళ్లి చూపులకు వెళ్తున్నాను స్వామి. అంతా శుభం జరిగేలా ఓం దీవించండి. గం గణపతాయ నమః. ఓం 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 గం గణపతాయ నమః. వినాయకుడు అట్టుపడి తినేశాడు. ఓం గం గణపతాయ నమః. 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 ఏమయ్యా అప్పారావు, ఎక్కడికి స్మార్ట్ గా తయారై వెళ్తున్నావు? పెళ్లి చూపులకండి. కూడా మొత్తైదు లేకుండా శుభకార్యానికి ఏమిటయ్యా? అది నేను అరేంజ్ చేస్తా. ఓం గం గణపతయే నమః. గం మార్చేయడురా. ఏయ్, సుమో మెయింటైన్ చేస్తున్నారా? ఎస్. బిగ్ కార్, వెరీ కంఫర్టబుల్. మా బ్రదర్స్. పర్సనాలిటీలు బాగా. కడప. అవునరా, వైజాగ్ కూడా వచ్చేస్తున్నారా? వైజాగ్ ఏంటి, ఎక్కడికి రమ్మన్నా వస్తాం. మీరెక్కడికి రమ్మన్నా నేను వస్తాను. 1 minute. నైస్ ట్విస్ట్. ఎరా గురుగారు, మీరు ఫస్ట్ టైం పెళ్లి చూపులకు వెళ్తున్నారు, నేను రాలేకపోతున్నాను. ఏంటి ప్రాబ్లం? తెలియందే ఉంది గురుగారు. చిన్న సెటిల్మెంట్ అని పిలిచారు, కడపన్నారు, కాదనలేకపోయాను. ఎనీవే, నా బ్లెస్సింగ్స్ మీతో ఉంటాయి. ఆల్ ద బెస్ట్ గురుగారు. థ్యాంక్ యూ. సేమ్ టు యూ రా. ఉంటా. ఇంతకీ సిస్టర్ మెచ్యూర్ అయిందా? నిన్ను మెచ్యూర్ చేస్తారా? మంచి డ్రైవర్ లాగా ఉన్నావు. మా మసాజ్ నీకు బాగా అవసరం. ఇదిగో, ఇంతకి నేను ఎవరి పెళ్ళాన్ని? ఈ రోజుకి దురదరాజు వైఫ్. మరి ఇందాక నుంచి ఇడుగోకుతున్నాడు. దురద గోక్కుంటాడు, అతను పక్కన గోకటం దురద. సరే, మీ అందరి దొరద నేను వదిలిస్తా గానీ మా పార్లర్కి వచ్చేయండి. నీ బిజినెస్ తర్వాత చూద్దామా, ముందు మా బిజినెస్ చూడు. అప్పారావు పార్టీ అంటే మీరే? అవును, మేమేనయ్యా. ఆకాష్ గారు మీ దగ్గర టిఫిన్ ఆర్డర్ తీసుకోమన్నారు. అయితే నాకు 70 mm దోశ. మాకన్నీ 2 బట్రా. హాయ్ ఆకాష్, నువ్వా? ఆకాష్ అంటే ఎవరు అనుకున్నాను. వాట్ ఎ స్మాల్ వరల్డ్. కమ్ 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 కమ్. చట్నీ బాగుంది, అందుకే ఇక్కడ అరేంజ్ చేశాను. ఓకే ఓకే, చేతులు కలపకపోయినా పర్వాలేదు, మాటలు కలిస్తే చాలు. ఇతను నాలాగే మంచి టేస్ట్ ఉన్నవాడు. మంచి టేస్ట్ ఉంటే మా మసాజ్ సెంటర్ కే రావాలి. మోహిని మసాజ్ సెంటర్, ఓన్లీ ఫర్ మెన్, ఆల్వేస్ ఓపెన్. ఇది నాకు కావాలరా. ఏటొత్త మసాజేనా? మెసేజ్ అర్థం చేసుకోవాలి మరి. అర్థమైపోయి. ఈ టైంలో దొరదేంట్రా బాబు. టిఫిన్స్ చాలా బాగున్నాయండి. మర్యాదలు ఏర్పాట్లు కూడా చాలా కొత్తగా ఉన్నాయి. మాతో అన్ని కొత్తగానే ఉంటాయి. మీరు కొత్తగా ఆలోచిస్తున్నారు. రేపటి నుంచి మీరు మా మసాజ్ సెంటర్ కే రావాలి. మీ అవసరం ఎంతో ఉంది. షూర్ షూర్. మిస్సెస్ దుర్దరాజు, మీరు కాస్త ఆపుతారా? ఆకాష్ అమ్మాయిని పిలిస్తే. ఓకే ఓకే. అమ్మాయి కుంతి. కుంటే కుంతి. ఇంకా మ్యాటర్కి వద్దామా? జస్ట్ ఎ మూమెంట్. ఈ దురదను ఏదో రకంగా మేనేజ్ చేయకపోతే పరువు పోయేలా ఉంది. స్టార్ట్ ద మ్యూజిక్. డాన్స్ చేస్తుంటే మధ్యలో ఈ దొరదేటే. వాట్ ఈస్ దిస్? ఈ దురదలో తీసుకురావద్దంటే ఉన్నారు కాదు, మొత్తం కంపు చేశాడు. ఇంకేం సెట్ అవుద్ది? నాకు నచ్చింది. ఇతని మూమెంట్ సునీల్ కంటే బాగుంది. Wow. హీరోగా అయితే బాగా సక్సెస్ అవుతాడు. యా యా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇంతకీ పెళ్లి కొడుకేడి? సిగ్గుతో కారులోనే కూర్చున్నాడా? ఆకాష్, ఇతనే పెళ్లి కొడుకు. ఈ ముద్ర పెళ్లి కొడుకు ఫాదర్ లా ఉన్నాడు. ఒరే, నా గురించి చెప్పలేదా? ముందే చెప్పా కదండి, అప్పారా 40+ అని. 40+ అంటే సత్యం కంప్యూటర్స్ లో శాలరీ అనుకున్నాను. అయినా నీకు పెళ్లి ఏంటి? పింకీ, వాట్ ఈస్ యువర్ ఏజ్? అబ్బా సిగ్గేస్తుందండి. ఇందాక డాన్స్ చేసినప్పుడు లేదు, నేనే చెప్తానులే. 39 years. నా వైఫ్ కంటే పెద్దవాడివి. నీకు బుద్ధి ఉందా? నీకు సలహా చెప్పనా? మా అమ్మాయి 20+, నువ్వు 40+. మీ ఇద్దరికి పెళ్ళైందనుకో, మీ పిల్లలకు 20+ వచ్చేసరికి నువ్వు 60+. వాళ్ళకి నువ్వు ఉపయోగపడలేవు, నీకు వాళ్ళు ఉపయోగపడరు.
ఇంత అవమానం జరిగాక ఇక్కడ ఒక క్షణం కూడా ఉన్నాం. మరి బిల్లు ఎవరు కడతారు? మర్యాదలు మేము కాబట్టి మీరే కట్టాలి. మర్యాదలు చేయించుకుందా మీరు కదా. ఇది దౌర్జన్యం అండి. నువ్వు ఉండరా, ఏమండి నేను కట్టేస్తాను. స్టాప్. సిగ్గుపడుతూ కూర్చోమన్నారా సైలెంట్ కూర్చున్నా? ఏంటి న్యూసెస్? ఎంత బిల్లు? 600 మేడం. నేను పబ్కి వెళ్ళి తాగినంత లేదు. నా బాయ్ ఫ్రెండ్ కడతాడు. రాకేష్. ఏంటి పువ్వా? అయితే రేపటి నుంచి ఇంటి ముందు క్యూయే. బాయ్ ఫ్రెండా? లివ్ ఇన్ ఫ్రెండ్ కూడా. మరి ఇంతసేపు సినిమా చూసినట్టు సైలెంట్ గా కూర్చొని చూస్తావే? పెళ్లి కొడుకు మీరని తెలిసాక ఆవేశపడడం అనవసరం అనిపించింది. సాఫ్ట్వేర్ అని ఫీల్ అవుతున్నాయేమో. నీ నెక్స్ట్ జాబ్ ఈ అమ్మాయి దగ్గర వాచ్మెనే. పెళ్లి చేసుకుని అడ్రస్ ఎవడో ఒకరే అందరూ వచ్చేస్తారు. ఈ గొడవలన్నీ మనసులో పెట్టుకుని మా మసాజ్ సెంటర్ కి రావడం మర్చిపోకే. షూర్ షూర్. మీరేం ఫీల్ అవ్వకండి గురుగారు. కెరటాన్ని ఆదర్శంగా తీసుకోండి. పడినా మళ్ళీ ఎగుస్తుంది. మళ్ళీ పడిపోద్ది కదా. మీరు దీనికెళ్ళి ఫీల్ అయితే దురదరాజు తరుణ్ రోజుకి 2 సార్లు సూసైడ్ చేసుకోవాలి. అయినా మొదటిసారి ఓకే అయితే కలిసి రాదప్పారావు. ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. నాకు ఒకటి అర్థమైందండి. నేను పెళ్లికి లేట్ అయ్యాను. ఇలా ట్రై చేసుకుంటూ పోతే అవమానాలు తప్ప ఏం మిగలవు. ఇంక నా పెళ్లి కూడా ఎత్తొద్దు. పెళ్లి విలువ తెలిస్తే ఇలా మాట్లాడవప్పారావు. భార్య అంటే కార్యేషు దాసి, కరణేష్ మంత్రి, భోజేషు మాత. శయనేషు రంభ. నైనితార ఏం కాదు. మీరేం బాగుపడ్డారండి పెళ్లి చేసుకుని. ఇతన్నేమో పండగ తప్ప అత్తారింటికి రానివ్వరు. మీరేం 3 పెళ్లి చేసుకుని ఇంకో కొత్త అమ్మాయికి ట్రై చేస్తారు. పెద్ద బ్యాట్స్మెన్ లాగా. అది కదా గురుగారు. ఇంకెళ్దామండి. ఏంట్రా నువ్వు జిమ్గా పెళ్లి కుదిరిందని ఇలాంటి ఎక్స్ట్రాలు చేయమాక. ఆపేస్తే నలా తయారవుతావు. నువ్వే వరి ఒక మనిషి జన్ మిత్రుడు ఎవడో నీ అంత చండాలంగా తయారవు. మ్యాటర్ ఏంటంటే గురుగారికి మంచి ఫారెన్ సంబంధం చూసాను రా. ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్లో ఉంటారు. కానీ ఒప్పుకుంటారు లేదని డౌట్. అంత సూపరా? అయితే ఒప్పిద్దాం. గురుగారు ప్యారిస్ నుంచి కొత్త స్కెచ్లు వచ్చాయి. మీరు చూస్తూ ఉండండి, బాగా ఇన్స్పైర్ అవుతారు. ఈలోగా మేము సాయిరాం పార్లర్కి వెళ్ళి టిఫిన్ తీసుకొస్తాం. పదరా. ఓకే. రాజేష్, 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 రే మారుతి. గురుగారు మంచి ఫారెన్ సంబంధం. అమ్మాయికి 5 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది. మీరు ఇష్టపడ్డారు అనుకోండి 2 రోజుల్లో పెళ్లి. హనీమూన్ అవగానే అమ్మాయి ఫారెన్ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత 2 నెలల్లో మీకు వీసా పంపిస్తుంది. మీరు ఫారెన్ వెళ్ళొచ్చు. ఇదేదో అన్ని విధాలా మీకోసం వెయిట్ చేస్తున్న సంబంధంలో ఉంది గురుగారు. పైగా అమ్మాయి 30+, మీరు 40+. ప్లస్ ప్లస్ కలిస్తే బాగా ప్లస్ అవుతుందండి. అంత ప్లస్ అవుద్దంటే నేను ఎందుకు కాదంటాను రా. నేను పెళ్లి చేసుకుంటా అంటే మీ ఇద్దరు షేక్ హ్యాండ్ తీసుకుంటారండి. స్కెచ్లు బాగా వర్కౌట్ అయినట్టున్నాయి. సార్ వాడే నా కోసమే అనుకుంటా. గురుగారు ఒక్క నిమిషం అండి, వెళ్ళొచ్చేస్తాను. నీకోసమేనా? మీరు అప్పారానండి. లోపలికి రండి. ఫారిన్ సంబంధం అన్నా చాలా సాంప్రదాయంగా ఉందిరా. ఇక్కడే ఉందండి. ఆ. సాంప్రదాయం అంటే అంతా ఫారెన్ లోనే. ఆ. ఒక్కసారి తానా సభలకు వెళ్ళి చూడండి, మీకే తెలుస్తుంది. ఆహా. ఆ. రండి కూర్చోండి. టీ, కాఫీ, సాఫ్ట్ డ్రింక్. మంచినీళ్ళు చాలండి. ఈ ఇల్లు మా తాతయ్య గారి ఇల్లండి. శంకరాభరణం శంకర శాస్త్రి గారి ఇల్లా ఉందండి. ఏ స్తంభం పట్టుకున్నా సప్త స్వరాలు పలుకుతాయేమో అనిపిస్తుంది. మీకు చాలా టాలెంట్ ఉందండి. ఏ ఎంత ఉంచుకుని ఎప్పుడు ఉపయోగించటండి. అరే దేనికన్నా అట్మాస్ఫియర్ సూట్ కావాలరా. పర్వాలేదు లేవండి. అయ్యో పర్వాలేదండి. మీరు పూజలు అవి కూడా ఎక్కువగానే. తెల్లవారుజామునే ధ్యానం పూజతోనే మా రోజు ప్రారంభం అవుతుందండి.
అందుకే మీరు దేవతలా ఉన్నారు. నా గురించిన పూర్తి వివరాలు మీకు తెలుసు కదా. గుడ్ క్యాచ్. కమ్ 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 నాన్న, నీకు క్రికెట్ అంటే ఇష్టమా? ఏ బ్యాట్స్మెన్ అంటే ఇష్టం? లారా. నాకు కూడా. నాకు కూడానండి. వాడి బ్యాటింగే బ్యాటింగ్. జిమ్ము జిక్కి జిమ్ము జిక్కి. బాబు మీకు ఇంత తొందరగా దగ్గర అవుతాడు అనుకోలేదు. అంటే ఈ బ్యాట్స్మెన్ నావాడే. ఒరే లారా, మమ్మీ డాడీ నాకు చాలా బాగా నచ్చారు. అచ్చం నాలాగానే ఉన్నారు. 5 years వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే ఇదా? మొన్న మన వివరాలు చెప్పలేదు, ఈ రోజు వాళ్ళ వివరాలు తెలుసుకోలేదు. బ్యాడ్ లక్ గురుగారు. అది సరేలే, నువ్వు వెళ్ళి ఆ పోలీసు వాళ్ళిద్దరిని కలిపేవా? కలపడం ఏంటో గురువు గారు, అప్పుడే వాళ్ళు సెకండ్ హనీమూన్కి వెళ్ళిపోతేను. ఇద్దరు కలిసి వెళ్ళారా? లో బ్రేక్ చేశారు మీరు. వద్దంటే కొత్త బట్టలు పెట్టి పంపించారు గురువు గారు. మీకెందుకు, ఈసారి నాకు వదిలేయండి. నా సెటిల్మెంట్ బ్యాచ్ లోనే చూసి ఎవరినో ఒకరిని సెట్ చేస్తాను మీకు. హలో, అవును అలాగే. పోయినసారి పెప్సీ ఫ్యాషన్ షో అని చెప్పారే, అందులో డిజైనర్స్కి మోడల్స్కి గొడవ వచ్చి షో క్యాన్సిల్ అయిందంట. ఆ ప్రోగ్రామ్ మేనేజర్ ఫోన్ చేసి మీ హెల్ప్ అడుగుతున్నాడు. వెళ్దాం, కనీసం 3 మారుతుందేమో. సరే పద. అబ్బా, అసలే పరిస్థితి బాగాలేదు గురువు గారు. షో క్యాన్సిల్ అయితే ఈ నైట్ ఎలా? అప్పారావు వస్తే బాగుంటుండే. అప్పారావు ఎక్కడ? ఆవిడ ఎక్కడున్నారండి? అప్పారావు వెళ్ళు. హాయ్ తరుణ్. హాయ్ మ్యాన్. హాయ్. ముడిపడేశారా? ఏ మారుతి, నువ్వెక్కడికి? చిన్న సెటిల్మెంట్ వెళ్ళొచ్చేస్తా. ఎక్స్క్యూజ్ మీ. మ్యామ్, ప్లీజ్ మిస్టర్ అప్పారావు. హలో మిస్టర్ అప్పారావు, మీ చేతిలో ఏదో పవర్ ఉందంట కదా. కమాన్, షో మీ యువర్ మ్యాజిక్. ఈ డ్రెస్ ని ఏం చేస్తారో చేయండి. మా గురువు గారు తలుచుకుంటే దేన్నైనా షేప్ మార్చేయగలరు. అయితే డ్రెస్ విప్పేయమంటారా? అవసరం లేదండి, ఒక్క నిమిషం. కళ్ళు మూస్తారు అని చాలు, తర్వాత మీరే చూస్తారు, చూపిస్తారు కూడా. మీరు ఒక్కసారి కళ్ళు తెరవండి. వావ్, యు ఆర్ ఫెంటాస్టిక్. ఐ లవ్ యు. థ్యాంక్ యూ రా, థ్యాంక్స్. గురువు గారు, ఈరోజు షాప్ కట్టేసి ఊరంతా తిరుగుతూ ఎంజాయ్ చేద్దానండి. ఎంజాయ్మెంట్ ఎప్పుడన్నా చేయొచ్చురా, కానీ పుట్టినరోజు నాడు నలుగురికి ఉపయోగపడే ఓ మంచి పని చేస్తే నాకు హ్యాపీగా ఉంటుంది. ఏం చేద్దాం చెప్పండి. ఐస్ డొనేట్ చేద్దాం అనుకుంటున్నా. ఏంటి, 2 కళ్ళు ఉన్నా? ఒకటి చేయండి గురువు గారు, కూలింగ్ గ్లాసులతో మేనేజ్ చేద్దాం. ఒరే ఒరే, డొనేట్ చేయడం అంటే చనిపోయిన తర్వాత కళ్ళు డొనేట్ చేస్తారా? అలా అయితే మా ఫ్యామిలీ మొత్తం చేస్తాం. ఇవ్వండి, మీరు ఇవ్వాల్సిన మామూలు ఆసుపత్రులు కాదు, పశువుల ఆసుపత్రులు. పదండి గురుగారు, ఏదైనా ఐఎన్ బ్లడ్ బ్యాంక్ వెళ్ళి డొనేట్ చేద్దాం. పదండి. గురువు గారు, అసలు యాక్సిడెంట్లు ఎలా జరుగుతాయండి? రోడ్డు మలుపు తిరిగి మన కారు మలుపు తిరిగినాడు. అరే ఆపరా, ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది. మనకెందుకు గురువు గారు ఇవన్నీ, మనం బ్లడ్ బ్యాంక్ వెళ్దాం పదండి. ఉంటారా రే? ఆపు ఆపు. ఆపుతున్నా గురుగారు. ఆపరా. ఏంటండి అలా సీరియల్ చూస్తున్నట్టు చూస్తూ నిలబడ్డారు? రే పట్టుకో. మరి మార్చలేము. జాగ్రత్త. ఫాస్ట్ గా పోనీరా. టైంకి తీసుకొచ్చారు, లేదంటే బాబు ప్రాణాలకే ప్రమాదం అయ్యేది. పోలేండి, వస్తామండి. చాలా థ్యాంక్స్ అండి. ఏమంటే బాబు ఉంగరం కనిపించట్లేదండి. మా అబ్బాయి చేతికి ఉంగరం ఉండాలి, అది కనిపించట్లేదండి. గొలుసు కూడా కనిపించట్లేదండి. అంటే ఏంటి మీ ఉద్దేశం? మా గురుగారు తీసారనా? ఇదిగో చూడు బాబు, మా వాడు మీరు హాస్పిటల్లో తీసుకొచ్చి జాయిన్ చేసిన దానికి మీకు అయ్యే ఖర్చు 100 రూపాయలు. అదే వాచి ఉంగరం అమ్ముకుంటే వచ్చేది 25,000. చూడు బాబు, జనాల్లోనేమో మంచి చేసినట్టు కలర్ ఇచ్చి మీకు కావాల్సిన వస్తువులు నొక్కేస్తారా? ఇవన్నీ మాకు తెలుసు బాబు, నేను పనిచేసేది మున్సిపల్ ఆఫీస్ లో. ఏం తెలుసు? ఏం తెలుసు నీకు? వద్దు వద్దు అంటున్నా వెనుకుండా రోడ్డు మీద యాక్సిడెంట్ ఎప్పుడన్నా నీ కొడుకుని తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు మా గురుగారు. అలాంటి ఆయన పెట్టుకుని ఉంగరం పోయింది, గొలుసు పోయింది. అసలు మా గురుగారు లేకపోతే నీ కొడుకు ప్రాణాలు పోయిండేవరా? గురుగారు, రోడ్డు మీద యాక్సిడెంట్ అయినా ప్రజలు హాస్పిటల్లో జాయిన్ చేయకుండా ఎందుకు చూసి చూడండి వెళ్ళిపోతున్నారు తెలుసా? ఈ కోర్టుల గురించి, పోలీసుల గురించి, ఇలాంటి తల్లిదండ్రుల గురించి. అయినా పుట్టినరోజు నాడు హ్యాపీగా ఎంజాయ్ చేయకుండా ఇలాంటి ఎదవలతో మాట్లాడడం. మమ్మీ పొద్దున్నే ఉంగరం కొలుచు కబోర్డ్ లో పెట్టా. ఇప్పుడు అర్థమైందా నువ్వు ఎదవన్నారు ఎదవని? రే రాజేష్, దా పోదాం. మున్సిపాలిటీ అంట.
నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి రా రా. గర్ల్ ఫ్రెండ్స్ అంటే బాయ్ ఫ్రెండ్స్ కి బూస్టే కదా. ఏ తరుణ్ గారు గర్ల్ ఫ్రెండ్ కావాలంటున్నారు, పాత లేచిందా? లేదు, నిన్న ఒక చోటుకి తీసుకెళ్ళాలి. ఇప్పుడా? నాకు అర్జెంట్ పని ఉంది, బయటికి వెళ్ళాలి. మిస్ అవుతావు. మీ ఫోటో పేపర్ లో పడిందండి. నిజమా? పెప్సీ ఫ్యాషన్ షో మీ వల్లే సక్సెస్ అయిందని రాశారు. ఈ మోడల్ మిమ్మల్ని తెగ మెచ్చుకుంది. గురుగారు మీరు ఊ అంటే ఈ అమ్మాయితో లింకేస్తారు. అమ్మో, ఈవిడ స్పీడ్ కి మనం తట్టుకోలేం. మడి స్టేబుల్ మీద పెట్టు. రా రాజేష్. ఇంత కత్తి లాంటి అమ్మాయికి ఇచ్చిన కరెంట్ పాస్ అవ్వలేదంటే అప్పారావు మెషిన్ పనిచేస్తుందా లేదా డౌట్. మీరేదో చేయాలి సార్. చేచి నేనేం చేయను. చేస్తా. థ్యాంక్ యూ సార్. వస్తున్నాను గురుగారు, మీరు అదే పనిలో ఉండండి. సాఫ్ట్వేర్ అన్నావు, మరి ఇదేంటి? పార్ట్ టైం. ఎందుకు? పాకెట్ మనీ కోసం. అసలు నీకు పాకెట్సే లేవుగా. అయ్యో సిలీ ఓల్డ్ మ్యాన్. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఉన్నాడు. తెలిస్తే ఫీల్ అవ్వడు. మేము కొన్ని సీక్రెట్స్ షేర్ చేసుకోం. పోనీ ప్రాఫిట్స్ అయినా షేర్ చేసుకుంటారా? యూ నాటీ. బిజినెస్ బాగుంది, నాకు కూడా పార్ట్నర్షిప్ ఇవ్వచ్చుగా. అప్పారావు వస్తున్నాడు, నువ్వు లోపల వెళ్ళి వెయిట్ చేయి బేబీ. బ్రహ్మచారి నిన్ను కోరి. రారా అప్పారావు, బ్లాక్ లేబుల్ నీ కోసం వెయిట్ చేస్తుంది. మందు నాకు అలవాట్లేదుగా. ఎందుకు చేసుకోలేదు? తాగిన మత్తులో ఊహల్లో తేలిపోవడం నాకు ఇష్టం ఉండదు. చాలా మిస్టేక్ చేస్తున్నావు. నీ శత్రువు ఎవడో సలహా ఇచ్చి ఉంటాడు. మందు తాగితే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా? కష్టమైన పనినైనా ఇష్టంగా చేయిస్తుంది. ధైర్యం తక్కువ ఉన్నప్పుడు ధైర్యం ఇస్తుంది. తీరని కోరికలు మర్చిపోయే మత్తిస్తుంది. బాధలో సుఖమిస్తుంది, సంతోషంలో కూడా సుఖమిస్తుంది. కొంచెం ఎక్కువైతే మరణాన్నిస్తుంది. అయినా ఎప్పటి నుంచో నిన్నొక్కటి అడగాలనుకుంటున్నాను. ఏంటి? బాధ్యతలు అన్నావు, బాగానే ఉంది, కానీ 40+ వరకు ఒక్క అమ్మాయి కూడా నిన్ను అట్రాక్ట్ చేయలేదంటే నమ్మలేకపోతున్నానయ్యా. అట్రాక్ట్ అయ్యారు, కానీ ఉపయోగం ఏముంది? అప్పుడు నేను రెడీ కాదు, ఇప్పుడు ఆల్ రెడీ కాదు. ప్రాబ్లం అది కాదనుకుంటున్నానే. ఎనీవే అప్పారావు, నీ కొరకు మంచి సంబంధం అరేంజ్ చేశాను. ఈ టైంలోనా? మరి నాకు చెప్పలేదే? చెప్పితే రావని చెప్పారు నీ శిష్యులు. అమ్మాయి కాల్ సెంటర్ లో పని చేస్తుంది, డ్యూటీ నుంచి ఇప్పుడే వచ్చింది. అయినా పని అవ్వాలి గాని టైంతో పని ఏంటి? వెళ్ళు వెళ్ళు అప్పారావు. నమస్తే అండి. రండి, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. సారీ అండి, నాకు ఇక్కడికి వచ్చాకనే ప్రోగ్రాం తెలిసింది. పర్వాలేదండి, నాకు ఇది అలవాటే. నేను కూడా ఇప్పుడు అలవాటు చేసుకుంటున్నానులేండి. ఏంటండి డెకరేషన్? మేము దేనికి కాంప్రమైజ్ కావండి. ఓహో, మీరు ఒక్కరే వచ్చారా? నేనెప్పుడు ఒక్కదాన్నే వస్తాను. నేను ఇదే బెటర్ అని ఫీల్ అవుతున్నానండి. ఏ విషయం జరిగినా మన ఇద్దరి మధ్య ఉండిపోద్ది. నేను 40+ అని మీకు తెలుసుగా. నేను 60+ వాళ్ళని కూడా చూశాను. 60+ వాళ్ళు కూడా మిమ్మల్ని చూడడానికి వచ్చారా? అయ్యో సారీ అండి. వాళ్ళు చూడడమే కానీ ఏం చేస్తారు చెప్పండి. ఓహో, మీరు కాల్ సెంటర్ లో పనిచేస్తానంటున్నారు. అది బిజినెస్ అంతా ఫోన్ లోనే జరుగుద్దండి? అవునండి, మా బిజినెస్ అంతా ఫోన్ లోనే. అన్నిటికంటే ఈ ఫీల్డ్ లోనే ఎక్కువ పేమెంట్ వస్తుందేమోనండి. సర్వీస్ కూడా అలాగే ఉంటుంది. నాకు 3 చెల్లెళ్ళు, అందరికి పెళ్లి చేశాను. మీకు? నాకు చెల్లెలుంటే ఒక షిఫ్టే చేసేదాన్ని. మీరు చాలా కష్టపడుతున్నారు. నాకు వర్కింగ్ ఉమెన్ అంటే చాలా రెస్పెక్ట్. మీరు నాకు బాగా నచ్చారు. లేట్ అయినా మీలాంటి అందమైన అమ్మాయి దొరకటం నా అదృష్టం. మీకు క్రికెట్ అంటే ఇష్టమేనా? ఇష్టం ఉండేది, బట్ కొంతమంది బ్యాటింగ్ చూసి క్రికెట్ అంటేనే ఇంట్రెస్ట్ పోయిందండి. ఇప్పుడు ఓన్లీ ఇండోర్ గేమ్సే. పోన్లేండి, ఇప్పటి వరకు నేనే మిమ్మల్ని అడిగాను, మీరు నన్ను ఏమన్నా అడుగుతారా? నేను మిమ్మల్ని ఏమడగాలి? నేను మంచివాడినో చెడ్డవాడినో మీకు ఎలా తెలుస్తుంది? మీరు మంచివాళ్ళైతే నాకేంటి, చెడ్డవాళ్ళైతే నాకేంటి? అయినా మీరు అడగమన్నారు కాబట్టి అడుగుతాను. డ్రెస్ మార్చుకుని నైటీ వేసుకోనా? నైటీయా? లైట్ ఉంచమంటారా తీసేయమంటారా? లైట్ తీసేయడం ఏంటి? హెల్మెట్ తెచ్చారా? ఆటోలో వచ్చాను. మీ మగవాళ్ళంతా ఇంతే, అందుకే నా జాగ్రత్తలో నేనుంటాను. ఇది లేకుండా తయారవ్వండి. అంటే ఇది పెళ్లి చూపులు కాదా? పెళ్లి చూపులా? నాకా? నేను కాలేజీయా అని సంతూరు మోడలా ఫీల్ అవ్వకు. ప్రేమించిన అమ్మాయి పెళ్లికి ముందు ఇది అంటే వద్దనేవాడిని. ఒకవేళ ఏ అమ్మాయితో నా కాలు జారుంటే ఆవిడతోనే జీవితం అనుకునేవాడిని. అలాంటిది ఆడది పవిత్రంగా చూసుకునే మానంతో మార్కెటింగ్ చేస్తావా? నీలాంటి వాళ్ళ వల్ల స్త్రీ జాతి సిగ్గుతో చూస్తుంది. ఓ
కాల్ సెంటర్ అన్నావు, ఫోన్ లో బిజినెస్ అన్నావు, సింగిల్ షిఫ్ట్ అన్నావు, చెల్లుంటే ఇంక ఇంకో చాలా చెల్లి ఆపండి, ఊరుకుంటుంటే ఎక్కువ మాట్లాడుతున్నారు. అసలు శీలం విలువ తెలిస్తే ఇలా మాట్లాడవు. అది ఉంటే కదా వెళ్ళి ఉన్న వాళ్ళకి చెప్పండి. నువ్వు కరెక్ట్ గా చెప్పు. ఇది నువ్వు ఉంచుకో, ఇది నేను తెంచుకుంటాను. అపారావు అప్పుడే చిత్తప్పుడేదవా 25 సంవత్సరాల నుంచి ఎంతో నిగ్రహంతో కాపాడుకొస్తున్న నా శీలాన్ని ఇలా మార్కెట్ లో పెట్టి పాడు చేస్తావా? అది నీ ఎంజిన్ వీక్ ఉందేమో టెస్ట్ చేయడం కోసం. ఇది బెంజ్ కారు, టెస్ట్ డ్రైవ్ అవసరం లేదు, డైరెక్ట్ గా నేషనల్ హైవే. అర్థమైందా? నీ పేరయ్య గారు, మా వాడికి 40 పైనే ఉంటాయా? అమ్మాయికి ఏమాత్రం ఉంటాయి? 1-2 ఎక్కువ పర్లేదు, ఫిక్స్ చేసాయి. అంతే అంతే అంతే. మ్యారేజ్ బ్రోకర్స్ కు ప్రవేశం లేదు. ఏమైంది వీడికి? రే అపరా 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 అపరా, ఆ బయట బోర్డు ఏంటి అలా పెట్టావు? నా షాపు నా ఇష్టం అండి. అది కాదప్పారా. వద్దు, హాయిగా జరుగుతున్న నా జీవితంలో ఒక పెళ్లి కూడా తీసుకొని ఇంకేం మాట్లాడద్దు. గురుగారు, పెళ్లి పురుష లక్షణం. పిండా కూడా ఏం కాదు, ఎక్కువ తక్కువ మాట్లాడే చంపేస్తాను అదవా. ఆ తరుణ్ గాడు కానీ షాప్ అయి వస్తే కాళ్ళు ఎరుకొడతా అని చెప్పండి. మీరు ఆయనతో కలిపి నాటకాలు ఆడితే మీది అదే పరిస్థితి. నమస్కారం అండి అప్పారావు. నమస్కారం అండి. మీరు వచ్చినందుకు చాలా సంతోషం. మీరున్న బిజీలో రారండి. నేను రాకుండా పెళ్లి ఎలా జరుగుద్దండి? నమస్కారం. నమస్కారం. రే, ఏర్పాట్లు బాగానే చేశారా? అది ప్లాస్టిక్. తెలిసింది, ఎవడు చూడలేదు కదా. ఏమండి కొంచెం లెగుస్తారా? కూర్చుని ముందు చెప్పొచ్చు కదా బాబు. ఇదేమైనా చెప్పొస్తుందా? లేకండి బాబు, ఇక్కడే పోసేలా ఉన్నాడు. ఆ రెండోది కూడా పూర్తి చేసిరా బాబు. ఎంతమంది పిల్లలు? నాకు ఇంకా పెళ్లి కాలేదు. నాకు కావాల్సింది కూడా అదే. నా మీద నీ ఒపీనియన్ ఏంటి? మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చారా? విడుదల ఖాళీగా ఉంటుంది పదండి. ఇంకేం చెప్పే నాకు. ఆపండి. నిన్ను కదరా నువ్వు లేకరా. ఇవి చేతులు కావు, కాళ్ళు అనుకో. వాడివయ్యా, చేతులు పట్టుకుని కాళ్ళు అనుకోమంటున్నావు. కాసేపు అయితే అక్షంతలు ఇచ్చి డబ్బులు అనుకోమంటావు. ఇట్ల మీద పెళ్లి ఆగిపోతే ఏం పర్వాలేదు, డబ్బులు ఉంటే డైనింగ్ టేబుల్ మీద చేసుకోవచ్చు. ఇంకా కూర్చున్నారంటే బస్సు 10 నిమిషాలు బయలుదేరుద్ది. లేకండి. బావగారు. ఇంకా బావేటి? ఆగండి, ఒక్క 5 నిమిషాలు అవకాశం ఇస్తారా? ఇలాంటి విషయాల్లో నువ్వే ధైర్యంగా ఓ నిర్ణయం తీసుకోవాలి. డబ్బు కోసం పెళ్లించడం కొడతారా? నీ డబ్బు ఏం చేస్తుంది? నీ జబ్బును పోడుతున్నా, నీ ఆకలి పోడుతున్నా, నీ సుఖాన్ని సంతోషాన్ని ఇస్తున్నా, నీ సిగ్గును కాపాడుతా, నీ విగ్గును కాపాడుతా. ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? నువ్వు 3 సార్లు ఏం చెప్పక్కర్లేదు, నువ్వు చెప్పినవన్నీ చేస్తుంది. ఒక అమాయకురాలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోను. ఎవడు ఊరుకోమన్నాడు? అంత జాలిగా ఉంటే వెళ్ళి పెళ్లి చేసుకో. చేసుకుంటాను. పెళ్లి ఆగిపోతుంటే చేతులు కట్టు కూర్చోను, 3 ముళ్ళు వేస్తాను. బెల్లం జీలకర్ర ఇవ్వండి. అది వాడు పెట్టాడు కానీ మీరు తాళి కట్టండి. బాబు గట్టి మేడం. నేను ఇది త్యాగం అనుకోవట్లేదు. నేను మాత్రం నరకం అనుకుంటున్నాను. నేనేమో ఈ పెళ్లిలాగో లాపి శ్రీనుగాడిని పెళ్లి చేసుకోవాలని మా నాన్న దగ్గర ఉన్న కట్టిన డబ్బులు దొంగతనం చేస్తే మీరు ఇలా మధ్యలో వచ్చి దూరుతారని ఎక్స్పెక్ట్ చేయలేదు. వాడు ఎక్కడున్నాడు? ఏవయ్యా, ఇందాక నా పక్కనే కూర్చున్నావు, కరెక్ట్ టైం రావచ్చు కదా. నేను అనవసరంగా కమిట్ అయ్యేలా చేసావు. నాకు ఇది చెప్పకుండా వచ్చింది, మధ్యలో మీరు దూరారు. షుగర్ గాని వచ్చిందేమో చూపించుకో. ఇదిగో, ఎవరైనా ఇతను లేపి ఇక్కడ కూర్చోబెట్టండి. మంచికెళ్తే సంకలో సంచి కూడా లేపేసే రోజులు ఇవి. ఏం చేస్తాను చెప్పండి? మీ గొప్పతనం ఎవరు అర్థం చేసుకోవట్లేదు. మీరు అర్థం చేసుకుంటున్నారు కదరా, అది చాలు. ముడి పడుతుంది అనుకున్నాను కానీ ఇలా మెలిగి పడుతుంది అనుకోలేదు గురుగారు. పైగా మైసూరు బజ్జీ గారితో 7 అడుగులు వేయడం ఏంటో డైజెస్ట్ కావట్లేదు. అదేరా లవ్ అంటే, దాన్నే బ్లైండ్ అంటారు. అదేమో నాకు తెలియదు కానీ మిమ్మల్ని చేసుకున్న వాళ్ళు నిజంగానే బ్లైండ్ గురుగారు. ఎవడు? ఎవరండి మీరు? ఆ లుక్స్ ఏంటి? జూలో జంతువులు చూసినట్టు చూస్తారేంటి? పీటల మీద పెళ్లి ఆగిపోయింది కదా, ఆ మాత్రం ఫ్రస్ట్రేషన్ ఉంటుందిలే. మాస్టర్ 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 మీరెవరండి? చక్రి, ఎప్పుడొకప్పుడు చక్రం తిప్పేస్తాడు. విష్ణు చక్రమా, భూచక్రమా? నీ చక్రమే. అంత కరెక్ట్ గా చెప్తున్నారు. పెళ్లికి గాని వచ్చారా? కనిపిస్తుంది. మీరు చేసేది ఇది, మీకు ఇది అవ్వలేదని బాధపడుతున్నారు. ఇప్పుడు ఆ బాధ లేదులేండి. మంచి పని చేస్తున్నారు. మీకు 3 చెల్లెలున్నారు.
వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి మీరు అలసిపోయారు. మీరు ప్రైవేట్ డిటెక్టివా? బయోడేటా అంతా చెప్పేస్తున్నారు. కనిపిస్తుంది. మీకు ఇంకో విషయం చెప్పనా? మీకు అక్కడ ఓ మచ్చ ఉంది. ఎరా కనిపిస్తుంది. ఇప్పటి వరకు నీకు పెళ్లి అవ్వకపోవడం నీ తప్పు కాదు, నీ అదృష్టం. నీకు పెళ్ళయి ఉంటే నువ్వు యమ దొంగ యమలోకంలో చూసిండేవాడివి. ఇంక పెళ్లి చేసుకోకూడదని డిసైడ్ అయిపోయాను. అది నీ చేతుల్లో లేదు. నీ పెళ్లి నాకు కనిపిస్తోంది. ఈ నవంబర్ 22న నీ లైఫ్లోకి ఓ అందమైన అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయికి అందంతో పాటు అంతస్తు, అపారమైన తెలివితేటలు కూడా ఉంటాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆ అమ్మాయి నీ లైఫ్లోకి ఎంటర్ అవ్వగానే నీలో నీకే ఓ కొత్త అప్పారావు కనిపిస్తాడు. నీ జీవితమే మారిపోతుంది. మీరు చెప్పేదంతా నిజమేనంటారా? మచ్చ నిజమే కదా? అంటే నన్ను ఏమన్నా ప్రిపేర్ అవ్వమంటారా? మీరు ప్రిపేర్ అయినా అవ్వకపోయినా జరిగేది జరిగి తీరుతుంది. మీకు కాదు, కొత్త సాక్స్ కొనుక్కోవాలి. హలో, మీరు అప్పారావు? అవునండి. మీరు? నా పేరు ప్రవళిక. నేను యూకేలో ఉంటాను. హైదరాబాద్, వైజాగ్ లో కాన్ఫరెన్స్ ఉంటే వచ్చాను. చెప్పండి. మీరు బకాడి షోలో డిజైన్ చేసిన డ్రెస్ నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ. రేపు నాకు ఇక్కడ ఒక కాన్ఫరెన్స్ ఉంది. దానికోసం ఒక డ్రెస్ తెచ్చుకున్నాను. కానీ ఇక్కడ మ్యాగజైన్ లో మీ వర్క్ చూసిన తర్వాత మీతో ఒక డ్రెస్ డిజైన్ చేయించుకోవాలనిపించింది. ఆ డ్రెస్ తోని కాన్ఫరెన్స్ కు వెళ్ళాలనుకుంటున్నాను. మీరు ఇక్కడికి వస్తే. సారీ అండి, ఈ రోజు నేను ఎక్కడికి రాలేను, చాలా బిజీ. రేపైతే నాకు లేట్ అవుతుంది. మీ వర్క్ చాలా బాగుంది. మీరు తప్పకుండా ఏదో ఒకటి చేయాలి. సరే, మీరే ఇక్కడ రండి, ఏదో ఒకటి చేస్తాను. ఓ ష్యూర్. ఈ రోజు బయటికి వెళ్తే కొమ్మ మునిగిపోదా? ఈ రోజు నవంబర్ 22. రండి ఇది అడ్రస్ అడిగితే దింపేస్తారా ఏంటి? మీ మోకాలు సంతకల్లా దవరా. గురుగారు, మీది మతాంతర వివాహమేమో. వివాహం అంటూ జరిగితే చాలేరా. అరవింద్ స్వామి ఉన్నారా? అప్పారావు గారు ఉన్నారు. బొంబాయిలు ఉంటారు, వెళ్ళండి. నాకు పెళ్ళ, దానికి కంగారేముంది? రైట్ పర్సన్ దొరకాలి, అభిరుచులు కలవాలి. అయినా అవన్నీ ప్లాన్ చేస్తే జరగవు, వాటంతా అవే జరిగిపోవాలి. జరిగేది జరిగి తీరుతుంది. సరే, నేను చిన్న పని మీద వచ్చాను. ఐల్ కాల్ యూ బ్యాక్. మీరు అప్పారావు? అవునండి. ఐఎమ్ ప్రవళిక. మార్నింగ్ మీకు కాల్ చేస్తే యు ఆర్ బిజీ. సారీ అండి, మీరేం తెలియక మీరా కోసం ఎదురు చూస్తున్నాను. మొత్తానికి నన్ను రప్పించారు. అయ్యయ్యో, రండి లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. సో కూర్చోండి. ఇప్పుడు నాకు డ్రెస్ డిజైన్ చేస్తారు కదా? డిజైన్ చేయకపోతే నేను ఫీల్ అవుతానండి. మీరు ఆ డ్రెస్ వేసుకుంటే డ్రెస్ కి అందం వచ్చేలా చేస్తాను. కలెక్షన్ చాలా బాగుంది. మీ సెలక్షన్ కూడా.
అరే ఏంటండి ఇవన్నీ? మీరు ఏం తీసుకుంటారో తెలియక నాకు మంచి నీళ్ళు చాలు. నేను గెస్ చేశానండి. గొప్ప వాళ్ళ టేస్ట్లు ఎప్పుడు ఇలా సింపుల్ గానే ఉంటాయి. మరి మెజర్మెంట్స్ తీసుకున్నా అండి. తీసుకున్నారా? ఎలా? మా గురుగారు చూపులతోనే మెజర్మెంట్స్ తీసుకుంటారు మేడం. ఓహ్, వెరీ ఇంప్రెసివ్. డ్రెస్ కోసం ఎప్పుడు రమ్మంటారు? మీకు ఆ ఛాన్స్ ఇవ్వను. నేనే మీ రూమ్ తీసుకొచ్చేస్తాను. ఈసారి మీ దగ్గరికి వచ్చే అవకాశాన్ని వదులుకోను. ఓకే మిస్టర్ రావ్, మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. See you. Bye. రే, నా పేరుని కూడా ఇంత అందంగా పిలవచ్చని ఇప్పుడే తెలిసిందిరా. అవును రావు గారు. ఆ? రావు గారు లోపలికి రండి. రావు గారు ఎలా ఉన్నాను? ఏం చెప్పమంటారండి? నాకు తెలిసిన దీనిలో వర్ణించడానికి మాటలు లేవు. ఇంకో లాంగ్వేజ్ రాదు. రావు గారు నేను మిమ్మల్ని పొగట్టలేదండి. మొట్టమొదటిసారిగా నేను